అసలు క్రైస్తవ విశ్వాసానికి మూలమైన విషయం ఏమిటంటే పునరుత్థానం. ఏంటి పునరుత్థానం? అసలు మీరు యేసు ప్రభు వారు సమాధి నుంచి గెలిచి వచ్చి కనిపించారంటే మీరు ఎందుకు నమ్మలేదు అనే విషయం మీద యేసు ప్రభు వారిని కోప్పట్టాడు. కారణం ఏంటంటే అసలు నేను సమాధి గెలవకపోతే హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించుడని ఒకరితో ఒకరు చెప్పుకొనిచుండిరి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న యొక్క పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీరు మాతో మాట్లాడండి ప్రభా. ఆటంకపరచు దురాత్మ శక్తులను నజరేయుడగు యేసుక్రీస్తు నామమున బంధించండి. నీ వాక్యములో ఉన్నటువంటి సత్యములను మేము గ్రహించులాగన మా హృదయాలను తెరవచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం, ఆదివారమును తెల్లవారిన కొంతమంది స్త్రీలు యేసు ప్రభు వారిని ఉంచినటువంటి సమాధి యొద్దకు వెళ్ళారు. వెళ్ళే త్రోవలో వారు మాట్లాడుకుంటున్నారు. ఆ సమాధి ముందు చాలా పెద్ద రాయి ఉంది, అది ఎవరు మన కొరకు దొర్లిస్తారు, మనం తీయలేము కదా, మనము స్త్రీలము కదా అని వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. కొంచెం దూరంలో వారు వెళ్ళగానే వారికి సమాధి మీద ఉన్నటువంటి రాయి దొర్లింపబడడం వారు చూశారు. వారు చూసిన వెంటనే వారు ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఇంతకీ సమాధి యొద్దకు ఏ స్త్రీలు వెళ్ళారు? దేవుని యొక్క వాక్యములు ఇప్పుడు చూసాం. ఎవరెవరు వెళ్ళారు సమాధి దగ్గరికి? మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి. ఎంతమంది కనిపించారు? 3 స్త్రీలు కనిపించారు. కానీ మనము మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో చూస్తే కొన్ని దగ్గరలో ఎలాగుంటుంది? మగ్దలేని మరియా, వేరొక మరియా వెళ్ళింది. ఇంకో దగ్గర చూస్తే మగ్దలేని మరియ మాత్రమే, యోహాను సువార్తలో మగ్దలేని మరియ మాత్రమే సమాధి యొద్దకు వెళ్ళినట్లే కనిపిస్తుంది. ఇలా చూసుకుంటూ పోతే మనకేమనిపిస్తుంది? ఇంతకు ఎంతమంది వెళ్ళారు? 3. లూకా సువార్త 24వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు కూడా చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 9 నుంచి 10 నుంచి కూడా చూస్తే, సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు, యోహాన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. ఇప్పుడు ఎంతమంది కనిపించారు?
మొదట చూస్తే మత్తయి సువార్తలో మనకి మగ్దలేని మరియా, వేరొక మరియా ఇద్దరు కనిపించారు. యోహాను సువార్తలో మగ్దలేని మరియా మాత్రమే కనిపించింది. ఇంతకీ కరెక్టేనంటారా? దేవుడి యొక్క వాక్యంలో చూస్తే ఇప్పుడు ఎవరెవరు కనిపిస్తున్నారు? యోహన్నా అనే వేరొక స్త్రీ పేరు ప్రస్తావించబడింది. అంటే మగ్దలేని మరియా, యాకోబు తల్లి మరియా, సలోమి. ఈ సలోమి ఎవరు అనుకుంటున్నారు? బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం జబదయి కుమారుల తల్లి. జబదయి కుమారులు ఉన్నారా? ఎవరు వారు? యేసు ప్రభు వారి యొక్క శిష్యులు. ఒకసారి వచ్చి ఆయన దగ్గరకు వచ్చి అడుగుతారు కదా, నీ రాజ్యంలో కుడివైపు కొన్ని, ఎడం వైపున కొన్ని, నీ రాజ్యంలో నా కుమారులు పెట్టుకోవా అని తల్లి అడిగింది కదా, వారి తల్లి అన్నమాట. ఈమె కూడా సమాధి దగ్గరికి వెళ్ళింది. వీరందరూ కూడా సమాధి దగ్గరికి వెళ్ళారు. ఇంకా మనం చదివినటువంటి లోకాసు వార్త 24:9లో ఏం కనిపిస్తుంది? ఇంకా ఇతర స్త్రీలు కూడా ఉన్నారు. అంటే ఎంతమంది? మినిమం ఎంతమంది? మినిమం అయితే 4, అంతకంటే ఎక్కువ. అంతేనా? వీరందరూ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుప్రభు వారి యొక్క సమాధి మీద ఉన్నటువంటి రాయి దొర్లింపబడ్డం చూశారు. చూసారా? చూసిన తర్వాత ఎవరెవరు ఏం చేశారు అనేది మనకి ఇక్కడ మనం ఆలోచన చెయ్యాలి. యేసుప్రభు వారి యొక్క సమాధి అప్పటికే దొర్లింపబడింది. రాయి ఎవరు దొర్లించారు? ఎవరు దొర్లించారు? అప్పటికే వచ్చినటువంటి దేవుని దూత ఆ సమాధి మీద ఉంచినటువంటి పెద్ద రాయిని దొర్లించాడు. ఆ రాయి మీద వెళ్ళి కూర్చున్నాడు. నిజంగా చెప్పాలంటే తర్వాత లోపలికి వెళ్ళి ఆ దేవుని దూత కూర్చున్నాడు. కొన్ని సువార్తల్లో మనకి ఎలా కనిపిస్తుంది? ఒక దూత అని కనిపిస్తుంది. కొన్ని దగ్గరలో ఎలా కనిపిస్తుంది? ఇద్దరు దూతలు, తల వైపున ఒకరు, కాళ్ళ వైపు ఒకరును. మరి అక్కడ ప్రభువు లేరు కదా, తల వైపు కాళ్ళ వైపు అంటే ఎలా? పడుకుంటే కదా తల కాళ్ళు అని చెప్తాం. మరి అప్పుడు ఎలాగ చెప్తాం? అంటే యేసు ప్రభు వారు ఉంచినటువంటి సమాధి యొక్క లోపల ఆ డైరెక్షన్ బట్టి చూస్తే ఇది తల, ఇది కాళ్ళు అనుకుంటే ఇటువైపు ఒక దేవదూత, అటువైపు ఒక దేవదూత ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అంతేనా? ఇప్పుడు సమాధి దగ్గర ఎవరున్నారు? ఎంతమంది స్త్రీలు కూడా ఉన్నారు. సమాధి లోపలికి వెళ్ళి చూసినటువంటి స్త్రీలు ఎవరు? సమాధి బయట ఉన్నటువంటి స్త్రీలు ఎవరు? మనం ఏమైనా గుర్తించగలమా? అసలు యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యారు కదా? ప్రత్యక్షమయ్యారా? ఎవరికి ప్రత్యక్షమయ్యారు? మగ్దలేని మరియకు ప్రత్యక్షమయ్యారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మగ్దలేని మరియకు కానీ ప్రత్యక్షమైతే మిగతా వారు ఎక్కడున్నారు? అదే సమాధి దగ్గర ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడున్నట్టు? వారు ఎక్కడున్నారు? పక్కన ఉన్నారా? తోటలో ఉన్నా? దేవుని యొక్క వాక్యంలో చూద్దాం ఎవరెవరికి ఎలాగూ ప్రత్యక్షమయ్యాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియయు పెందలకాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉన్నటువంటి రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియ యొక్క శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పాను. ఆగండి. ఇప్పుడు మగ్దలేని మరియా సమాధి మీద ఉన్నటువంటి రాయి దొర్లింపబడిన తర్వాత ఏం చేసింది? అక్కడ నుంచి పరిగెత్తుకుని పోయి పేతురును యోహాను దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంది? ప్రభువుని సమాధిలో నుంచి ఎవరో ఎత్తుకొని పోయారు అనే విషయాన్ని ఎవరు చెప్పారు? మగ్దలేని మరియా పేతురుకు
యోహానుకి చెప్పింది. మరి మిగతా స్త్రీలు ఏం చేస్తున్నారు అప్పుడు దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయంలోని 7-8 వచనాలు ఇప్పుడు చూద్దాం. మార్కు సువార్త 16 మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవనితో ఏమియో చెప్పలేకపోయారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి ఉన్నారు? వీరు అదే సమాధి దగ్గరికి వెళ్ళారు. స్త్రీలు అందరూ కలిసి వెళ్ళారు. మగ్దలేని మరియా సమాధి యొక్క రాయిని చూసిన వెంటనే ఎవరో సమాధి యొక్క రాయిని దొర్లించారు, యేసు ప్రభు వారిని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు అని చెప్పి అక్కడి నుంచి పారిపోయింది. దేవుని దూత ఇతర స్త్రీలతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? మీరు ఎందుకు మృతుడులో నుంచి సజీవుడైన వారిని ఇక్కడ వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు అని దేవుని దూత ఇతర స్త్రీలతో చెప్పాడు. అప్పుడు మగ్దలేని మరియా ఆ దూత ఆ స్త్రీలతో చెప్పినటువంటి మాటను విన్నదా లేదా? ఇది చెయ్యండి, కన్ఫర్మ్ చేయండి. లేదా? విన్నదా లేదా? విన్నదా? వినలేదు. ఒకవేళ వినుంటే ఆమె ఏమని చెప్పాలి? దూత నాకు కనిపించాడు, పేతురు, యోహాను, నేను సమాధి దగ్గరికి వెళ్ళాను, దూత నాకు కనిపించాడు, యేసు ప్రభు వారు ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడనే మాటని ఆమె పేతురు, యోహానులతో చెప్పాలి. అంతే కదా? అంతేగాని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారంటే అంత మతిమరుపు క్యాండిడేట్ అయితే కాదు కదా. నిజానికి యేసు ప్రభు వారిని సమాధిలో పెట్టినప్పుడు ఆ సమాధి ఎదుట కూర్చున్నటువంటి మరియలో ఈమె ఒక మరియ. ఎప్పుడు? శుక్రవారం సాయంత్రం. కరెక్ట్గా సమాధి అడ్రస్ గుర్తుపెట్టుకుందా? తెల్లవారు ఎవరు పట్టుకుని వచ్చారు మరి? ఈ స్త్రీలకు డైరెక్షన్ చేసింది ఎవరు? ఎవరికి తెలుసు సమాధి? మగ్దలేని మరియకి అసలైన అడ్రస్ తెలుసు, సమాధి ఎక్కడుందో. కాబట్టి ఈ స్త్రీలకి లీడింగ్ చేసి పట్టుకొని వెళ్ళినటువంటి స్త్రీ ఎవరు? మగ్దలేని మరియ. మగ్దలేని మరియ కదా. అంటే దూత మగ్దలేని మరియతో మాట్లాడక మునుపే ఈ స్త్రీలు లోపలికెళ్ళి ఆ సమాధిలో ఉన్నటువంటి దూతలతో మాట్లాడుతునేటప్పుడు ఇట్నుంచుటే పారిపోయి పేతురు, యోహాను దగ్గరికి వెళ్ళిపోయి, పేతురు, యోహాను ఎవరు యేసు ప్రభువుని ఎత్తుకొని వెళ్ళిపోయారు, ఏమైందో తెలియట్లేదని చెప్పి వారితో చెప్పడానికి పరిగెట్టుకుని వెళ్ళింది. మిగతా స్త్రీలు ఏం చేస్తున్నారు? ఇది చూశారు. యేసు ప్రభు వారు సమాధిలో లేరు, బట్టలున్నాయి, తలకు కట్టినటువంటి రుమాలుంది, ఆయన లేడు. కానీ లోపల దేవుని దూతలు వారితో మాట్లాడుతుంటే వారు గడగడ ఒడిగిపోయి వెళ్ళి, నా సహోదరుడితోనూ అపోస్తలుడితోనూ మీరు ఈ మాట చెప్పండి. ఆయన మాట, ఎవరి మాట? దేవుని మాట. నేను ఇక్కడ లేనురా, లేచిపోయి వెళ్ళిపోయాను, బయటకు వచ్చేసాను, మీరు వచ్చే లోపలే ఈ మాట వారికి చెప్పండి. ఆయన మృతుల్లో లేడు, సమాధిని గెలిచాడు, ఇక్కడ లేడు అనే విషయాన్ని వారితో చెప్పండి అంటే వారేం చేస్తున్నారు? వారు భయపడి పారిపోయారు. ఎంతమంది పారిపోతున్నారు ఇక్కడ? మగ్దలేని మరియా ఇటువైపు పారిపోతుంది. ఇంతకీ ఎవరు ముందు పారిపోయారు చెప్పండి? ఫస్ట్ పారిపోయింది ఎవరు? మగ్దలేని మరియతో ఉన్నటువంటి ఇతర స్త్రీలు. ఎవరు ముందు వెళ్ళారు? ఇతర స్త్రీలు ముందు పారిపోయారా? మగ్దలేని మరియ ముందు పారిపోయిందా? చూస్తే మగ్దలేని మరియే ముందుగా పారిపోయింది. ఈ స్త్రీలు దూతతో సంభాషణ చేస్తూ మాట్లాడుతూ అన్ని చూసుకున్నారేమో, ఇదే కదా అని మాట్లాడుకున్నారేమో. చాలామంది స్త్రీలు ఉన్నారు కదా, మాట్లాడుకుంటూ ఉన్నారు.
చూడగానే యేసు ప్రభు వారు సమాధుల నుంచి లేచారని శిష్యులతో చెప్పండి అని చెప్తే ఆ మాట కూడా పట్టుకొని భయము పొంది అక్కడ నుంచి పారిపోతూ వెళ్ళిపోతున్నారు. త్రోవలో ఎంతోమంది కలిసి ఉండొచ్చు, కానీ ఎవరితో ఏ మాట మాట్లాడలేదు. భయపడి, విస్మయం ఉంది, ఆశ్చర్యం పడి ఎవరితోనే అసలు ఏ మాట మాట్లాడాలో తెలియక పరిగెడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆలోచించండి ఈ సీన్. ఒకవైపు మగ్దలేని మరియ పరిగెట్టుకుంటూ వచ్చి పేతురు యోహాను దగ్గరకు వచ్చేసింది. కొంచెము కాలము గ్యాప్, కొంత టైము గ్యాప్ తర్వాత, సుమారుగా ఒక అరగంట గంట గ్యాప్ తర్వాత మిగతా స్త్రీలు కూడా పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు? వారు కూడా యేసు ప్రభు వారి యొక్క శిష్యులకి ఈ మాట చెప్పడానికే వస్తున్నారు. వారు వస్తున్నారు. ఇక్కడ పేతురు యోహానును కలిసేసింది. ఎవరు? మగ్దలేని మరి అప్పటికే పేతురు యోహాను కలిసేసింది. ఇప్పుడు పేతురు యోహానులతో కలిసి మగ్దలేని మరి రెండో ట్రిప్ సమాధి దగ్గరికి వచ్చేసింది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుని యొక్క వాక్యములు చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలోనే 11 నుంచి 13 వచనాలు చూస్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని అడగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. అది ఎవరితో మాట్లాడుతుంది ఇప్పుడు? ఆమె వచ్చింది రెండవసారి. ఇది మనము అంటే అన్ని సమన్వయం చేసి చూస్తే మనకు అర్థం. రెండవసారి ఎవరితో వచ్చింది? పేతురు యోహానులతో కలిసి వచ్చింది. వచ్చిన తర్వాత ఈమె ఏం చేస్తుంది? మరలా ఇంకా సమాధిలోనికి మగ్దలేని మరియ వెళ్ళలేదు. ఎక్కడ ఏడుస్తుంది? సమాధి బయట మగ్దలేని మరియ ఏడుస్తూ సమాధిలోనికి వంగి చూసింది. వంగి చూస్తే లోపల ఎవరున్నారు? ఇద్దరు దేవదూతలు ఉన్నారు. వాళ్ళు ఇంకెందుకు అక్కడ ఉన్నారు? ఎందుకంటే పేతురు గారు వస్తున్నారు, యోహాను వస్తున్నాడు, మగ్దలేని మరియ రెండవసారి సమాధి దగ్గరికి వస్తుంది. ఆమె వంగి చూసినప్పుడు ఆ దూతల్లో ఒకడు ఏమని మాట్లాడుతున్నా, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు ఆమె ఇచ్చిన సమాధానం ఏమిటి? నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి అని దూతతో మగ్దలేని మరియ చెప్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మొదటగాని ఆ స్త్రీలతో కలిసి సమాధిలోనికి వెళ్ళి ఉన్నట్లయితే, ముందు చెప్పిన దూత మాటలు ఈమెకు కూడా తెలుసుంటే, మరలా నేను ఇంతకుముందే చెప్పాను కదా నీకు, ఇంతకుముందు చెప్పానా లేదా? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని చెప్పానా? మరలా వచ్చి ఏడ్చి ఎవడో ఎత్తుకని పిలవడో నేను చెప్తే మరలా నా దగ్గరికే వచ్చి నువ్వు చెప్తున్నావని అనాలి. అంతేనా? అనాలా లేదా? ఇందాక చెప్పాను కదా, ఆవిడ మతిమరుపు క్యాండిడేట్ కాదు. అంటే దీని అర్థం ఏమిటి? మొదటగా వెళ్ళిన స్త్రీలు మాత్రమే సమాధిలోనికి వెళ్ళారు, చూశారు, దూత వారితో మాట్లాడాడు. రెండవసారి మగ్దలేని మరియ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఈసారి మగ్దలేని మరియ వంతు అయ్యింది. ఈసారి దేవుని దూత మగ్దలేని మరియతో చెప్తున్నా, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయారు, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయారని మళ్ళా చెప్తుంది. ఇదే విషయాన్ని పేతురు యోహానుతో చెప్పింది, ఇప్పుడు దేవుని దూతకే చెప్తుంది. దేవుని యొక్క వాక్యములు చూద్దాం. యోహాను సువార్త అదే అధ్యాయం 20వ అధ్యాయంలోనే 14 నుంచి 16 వచనాలు చూద్దాం.
ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. అది ఏమని చెప్తుంది? ఈ మాట చెప్పిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే యేసు ప్రభువారు మగ్దలేని మరియ వెనక ఉన్నాడు. మగ్దలేని మరియ రెండోసారి రావడం చూశాడు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగి, ఎవరు అడిగారు ముందు ఈ మాట? దూత అడిగింది. ఇప్పుడు మరలా యేసు ప్రభువారు వెనక ఉండి మాట్లాడుతున్నారు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే ఆమె వెనక్కి తిరిగి ఒక్కసారి చూచి, నా ప్రభువుని ఎవడో ఎత్తుకుని పోయాడు, నీవు తోటమాలివు కదా, నువ్వు ఎక్కడ ఉంచావో నాకు చెప్తే ఏం చేస్తుంది? అంత బలవంతురాలన్నమాట. ఆయన నేను ఎత్తుకుని పోతాను, తోటమాలివిలా ఉన్నావు, ఎవడో ఎత్తుకుని వెళ్ళిపోయి ఈ తోటలో ఉంటున్నావు కదా, ఎవరో చెప్పు, ఎక్కడ పెట్టారో చెప్పు, నువ్వు పట్టుకుని వెళ్ళిపోయావా అని ఆయనతో అడుగుతుంది. ఆయన ఎవరు? ఆయన యేసు ప్రభువారే. గుర్తుపట్టకపోతే ఆయన అప్పుడు ఏమంటున్నాడు చూడండి. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థం. అప్పుడు అర్థమైంది, మరియా అని యేసు ప్రభు వారు పిలిచారు. మగ్దలేని మరి ఇంతవరకు నేను తోటమాలి అనుకున్నాను, నీవే యేసు ప్రభువి అని ఆమె గుర్తించి రబ్బూని అని పిలిచిందంట మగ్దలేని మరియా. రబ్బూని అనే మాటకు బోధకుడా అని అర్థం. బోధకుడా నీవిక్కడే ఉన్నావా, నీకోసమే నేను ఏడుస్తున్నాను అనే మాట మనం అక్కడ మగ్దలేని మరియా మాట్లాడడం చూస్తున్నాం. యేసు ప్రభువారు సమాధి నుంచి గెలిచి బయటికి వచ్చాడు. ఆయన సమాధిలో లేడు. మొదట వచ్చినటువంటి స్త్రీల గుంపులో మగ్దలేని మరియ రెండవసారి వచ్చినప్పుడు ఆమెకి యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. అయ్యాడా? అసలు మగ్దలేని మరియకి మొదట ఆయన ప్రత్యక్షమయ్యాడు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 9 నుంచి 11 వచనాలు చూద్దాం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. గాని ఆయన బ్రతికియున్నాడని ఆమెకు కనబడినని వారు విని నమ్మకపోయి. అది అంటే మొట్టమొదట యేసు ప్రభు వారు సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత ఎవరికి కనిపించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది? మగ్దలేనే మరియకు కనిపించాడు. ఇప్పుడు ఆ స్త్రీలు ఏం చేస్తున్నారు? ఆ స్త్రీలు పరిగెడుతున్నారు. ఆ స్త్రీలు పరిగెడుతూ ఉంటే ఏం జరిగిందో తెలుసా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు చూద్దాం. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. వారు భయముతోను మహా
ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మిగతా స్త్రీలు పరిగెట్టుకుంటూ పారిపోతున్నారు. వారికి ఏంటంటే భయము ప్లస్ ఆనందం రెండు కలిసి ఉన్నాయి. ఏం చెప్పాలో తెలియటం లేదు, ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితిలో పరిగెట్టుకుంటూ వారు వెళ్తూ ఉంటే యేసు ప్రభు వారు త్రోవలో వారిని ఎదుర్కొన్నాడు. విన్నారా? వారు వెళ్ళిపోతుంటే త్రోవలో యేసు ప్రభు వారు వారిని ఎదుర్కొని ఏం చెప్పాడు? మీకు శుభము అని ప్రభువు వారితో మాట్లాడినట్టుగా కనిపించింది. వెంటనే వారు ప్రభువుని పాదాలు పట్టుకొని ఏం చేశారు? నమస్కరించారా? చూస్తున్నారా బైబిల్లో? పాదములు పట్టుకొని మొక్కారు. ఎవరిని? యేసు ప్రభు వారు. అంటే మిగతా గుంపు ఉంది చూసారా, మగ్దలేని మరియ కాకుండా వచ్చినటువంటి మిగతా స్త్రీలకి వారికి త్రోవలో యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు. మొదట ప్రత్యక్షమైంది మగ్దలేని మరియకు, త్రోవలో వెళ్ళిపోతున్నటువంటి మిగతా స్త్రీలకి యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యారు. ఎందుకు? పేతురు గారు సమాధి దగ్గరికి వెళ్ళారు కదా, వెళ్ళారా? యోహాను వెళ్ళాడు. వారికి యేసు ప్రభు కనిపించాడా? అక్కడ ఏం కనిపించింది వాళ్ళు వెళ్ళిన తర్వాత? దేవుని యొక్క వాక్యములు మనం చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 12వ వచనం. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. చూసారా? ఇది ఎప్పుడు జరిగింది? మగ్దలేనే మరి మొదటిసారి వచ్చి చెప్పింది కదా. చెప్పిందా? ఎవరికి చెప్పింది? పేతురు యోహాను చెప్పిన తర్వాత పేతురు గారు వచ్చారా? పేతురు గారు అప్పుడు యేసు ప్రభు వారిని చూసారా లేదా? ఆయనకి ఏం కనిపించింది? పోనీ దేవుని దూత ఏమైనా కనిపించాడా? చెప్పండి. కనిపించాడా? దేవుని దూత కనబడలేదు. ఆ స్త్రీలకి దేవుని దూత కనిపించారు, యేసు ప్రభు వారు కనిపించారు. కానీ పేతురు యోహాను వెళ్ళినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఏంటి? ఆయన బట్టలు నారబట్టలు, తలకు వేసినటువంటి రుమాలు వేరే చోట పెట్టబడడం కనిపించింది కదా. ఇదే మన యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో కూడా కనిపిస్తుంది. అయితే మగ్దలేనే మరియ పేతురు దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత ఆయన లెగిచ్చి సమాధి దగ్గరికి వెళ్తున్నాడు. సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైంది? మనం చదవండి అదే వచనాన్ని. లూకా 24:12 చదివితే, అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రమే విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? చూశాడు. అప్పుడు వరకు ఎక్కడున్నాడు? మగ్దలేని మరి ఎక్కడికి వెళ్ళింది? ఇంటికి వెళ్ళిందా? పోనీ ఎక్కడికి వెళ్ళాడో తర్వాత చూద్దాం. అంటే పేతురు ఆ సమాధి చూచిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ వాక్య భాగాన్ని అలాగే పట్టుకుని లూకాసు వార్త 24వ అధ్యాయంలోని 34-35 వచనాలు చూద్దాం.
ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడెనని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకెలాగూ తెలియబడేనో అదియు తెలియజేసిరి. ఇది ఎవరు? సీమోను పేతురే. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? సీమోనుకి కనబడ్డారని మాట్లాడుకుంటున్నారు. ఇదంతా ఎప్పుడు జరిగింది చెప్పండి? ఇదంతా ఆదివారం రోజు యేసు ప్రభువు వారు సమాధి నుంచి బయటికి వచ్చిన తరువాత ఎవరెవరికి కనిపిస్తున్నాడో, ఎలాగూ కనిపించాడో, వారికి తన్ను తాను ఆయన ఏ విధంగా ప్రత్యక్షం చేసుకున్నాడో చూస్తున్నాం. ఇప్పుడు పేతురు గారు నారబట్టలు చూసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంటే యేసు ప్రభువారు పేతురు గారికి దర్శనం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగాక. అందుకే అక్కడ ఏమని వ్రాయబడి ఉంది? సీమోనికి కనబడ్డాడు. సీమోన్ అంటే ఎవరు? సీమోను పేతురికి యేసు ప్రభువారు ఆ రోజు కనిపించాడా? దేవుని యొక్క వాక్యములు చూద్దాం. ఇదే మాటని అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. లేఖనముల ప్రకారము మూడో దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అది చాలు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏం చెప్తున్నారు? యేసు ప్రభువారు 3వ దినమున లేచి కేఫాకు 12 మందికి కూడా కనబడ్డాడు. అంటే పేతురు గారు ఎప్పుడు చూశారు? ఆదివారము రోజునే నారబట్టలు పడియుండుట సమాధిలో చూచి తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి పేతురు గారికి కూడా యేసు ప్రభువారు అదే ఆదివారము రోజున ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో చూద్దాం ఇంకా ఎవరికి కనిపించారు. లూకాసు వార్తలోని 24వ అధ్యాయంలో 29 నుంచి 31 వచనాల వరకు చదువుకుందాం. లూకాసు వార్త 24. సాయంకాలము కావచ్చినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనము కూర్చుండినప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడెను. ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. దేవునికి స్తోత్రం. ఈసారి సాయంకాలం అవుతుంది. ఇప్పుడు ఇదంతా మార్నింగ్ సీన్. ఇంకా సాయంత్రం అవుతుంది. ఏం వారం ఇది? ఆదివారం రోజు జరుగుతున్నదే. ఆదివారం ఇంకా సాయంత్రం అవుతుంటే ఎమ్మాయి మార్గంలో ఇద్దరు వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకని పేరు క్లయఫా, ఇంకొకటి పేరు తెలియదు. వాళ్ళిద్దరూ కలిసి వెళుతూ మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభువారు మారు రూపంలో వారితో కూడా నడిచి వారితో సంభాషిస్తూ ఉన్నాడు. సాయంత్రం అయిపోతుంది, చీకటి అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతావు? మాతో కూడా కొంచెం రొట్టె తిని భోజనం చేసి వెళ్ళిపోకూడదు అని చెప్తే సరే పదండి అని చెప్పి లోపలికి వెళ్ళి రొట్టె విరిచి స్తోత్రము చేసి వారికి ఇచ్చిన వెంటనే వారు ఆ రొట్టెని తినిన వెంటనే వారు అతనిని గుర్తుపెట్టారు. అతను ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడికి స్తోత్రం. అంటే ఆ రోజు సాయంత్రం ఎవరికి కనిపించాడు? అమ్మాయి మార్గంలో వెళ్తున్నటువంటి ఇంకొక ఇద్దరు స్త్రీలు కాదు, ఇంకొక 2 వ్యక్తులకి కనిపించాడు. ఎంతమంది కనిపించారు ఇప్పటి వరకు? ఆదివారం ఉదయం మొట్టమొదట మగ్దలేని మరియకు కనిపించాడు. పారిపోతూ భయముతో ఉన్నటువంటి స్త్రీల గుంపు వారెవరెవరు? వేరొక మరియా చెప్పండి.
ఓసన్న, యోహన్న, సలోమి, ఇతర స్త్రీలు, యాకోబు తల్లి అయినటువంటి మరియా, వీరందరికి వెళ్తుంటే వారికి కూడా యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు. పేతురు గారు వచ్చి సమాధి దగ్గరికి వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంటే పేతురు గారికి కూడా కనిపించాడు. తర్వాత ఎమ్మాయి మార్గంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులకు కూడా కనిపించాడు. మరి మిగతా శిష్యుల సంగతి ఏంటి? కనిపించారా? చూద్దాం, దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనముకు కూర్చుండినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. తాను లేచిన తర్వాత చూచిన వారి చాలు ఎవరికి కనిపించాడు? ఇప్పుడు ఇది ఎప్పుడు? ఆ రోజో కాదు, మనం చూద్దాం ఆ వాక్య భాగాన్ని పట్టుకొని. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం కూడా చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనాన్ని. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయేను. తోమా యేసుప్రభు శిష్యుడే కాదా? యేసుప్రభు శిష్యులు ఎంతమంది? 11 మందా? దేవునికి మహిమ, హల్లెలూయా. 12 మందిలో ఒకడు ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఎవరు? ఆయన అప్పగించినటువంటి ఇస్కరియోతు యోధ. ఇప్పుడు ఎంతమంది మిగిలారు? 11 మంది మిగిలారు. మనం ఇందాక చదివిన మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనంలో ఏముంది? 11 మంది శిష్యులకు కనిపించాడు అని ఉంది. మరి యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనంలో తోమా లేడు అంటున్నాడు. అది ఎప్పుడు జరిగింది? తోమా లేని రోజు ఏ రోజది? ఆదివారం సాయంత్రమే. ఆదివారం సాయంత్రము ఎమ్మాయి మార్గంలో వెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కనిపించిన తర్వాత ఆ ఎమ్మాయి మార్గంలో ఎవరికైతే యేసుప్రభు ప్రత్యక్షమయ్యాడో క్లోయఫా అనే వ్యక్తి, మరి ఇంకొక వ్యక్తి కూడా వెళ్ళి అపోస్తలులకు చెప్తారు, యేసుప్రభువును మేము చూసాము, రొట్టె విరుస్తున్నప్పుడు ఆయన మాకు కనిపించాడు, అదృశ్యుడు అయిపోయాడు అనే విషయం చెప్పారు. ఇంతకీ పేతురు యేసుప్రభువును చూశాడు, మిగతా శిష్యులు ఇంకా చూడలేదు. కానీ అప్పటికే మగ్దలేని మరియ వచ్చి చెప్పేసింది, ఇతర స్త్రీలు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, తోవ మార్గంలో చూసినటువంటి ఇంకా చెప్తున్నారు. కానీ యేసుప్రభు వారి యొక్క శిష్యులు ఇంకా కూడా నమ్మడం లేదు. అది విషయం. ఆదివారం సాయంత్రమున మనం చూస్తే అక్కడ ఎవరు లేరు? తోమా లేడు. తోమా లేకపోతే అక్కడికి యేసుప్రభు వచ్చి మీకు శుభం అని చెప్పగా వారు భయపడ్డారు. యేసుప్రభు వారి యొక్క దర్శనం, యేసుప్రభు వారు సమాధి నుంచి గెలిచిన తర్వాత ఆదివారము రోజునే మిగతా శిష్యులకు కూడా కనిపించాడు. కానీ అక్కడ తోమా లేడు. దేవుని మాటలో చూద్దాం, ఎప్పుడు చూశాడు? యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అనెను అన్నాడు. అంటే ఎప్పుడు? అంటే 8 రోజుల తర్వాత. ఏం వారం అవుతుంది అది? మళ్ళీ 8 రోజుల తర్వాత అంటే ఆదివారం. ఈరోజు 8 రోజులు కలిపితే ఎప్పుడు వస్తుంది? సోమవారమా? వద్దులే, ఆదివారమే వస్తుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ ఆదివారము కాకుండా వచ్చే ఆదివారం ఈసారి తోమాకి కూడా కనిపించాడు. ఇప్పుడు మనం చూద్దాం ఎవరికి కనిపించాడు. మగ్దలేనే మరియకు మొదట కనిపించాడు, తర్వాత ఇతర స్త్రీల గుంపుకి కనిపించాడు, తర్వాత పేతురుకి కనిపించాడు, తర్వాత ఎమ్మాయి మార్గంలో వెళ్ళినటువంటి ఇద్దరు వ్యక్తులకి కనిపించాడు,
10 మంది శిష్యులకు కనిపించాడు. కనిపించి ఏం చేశాడు చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 14 నుంచి చూసుకుంటే అక్కడ ఏముంది? మార్కు 16:15 నుంచి చదవండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కరెక్టే, కానీ అక్కడ ప్రభు చెప్తాడు. యేసు ప్రభు వారు 14వ వచనంలో చదవండి. 14 పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. దేవుడు వారిని గద్దించాడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మగ్దలేని మరి వచ్చింది కదా, చెప్పిందా లేదురా మీకు? చెప్పింది. నమ్మారా? నమ్మలేదు. మిగతా స్త్రీలు నన్ను త్రోవలో చూశారు, వచ్చి చెప్పారా లేదు? చెప్పారు. నమ్మారా? నమ్మలేదు. నాకు తెలిసి మీ పేతురు కూడా మీతోనే ఉన్నాడు కదా, వచ్చి చెప్పే ఉంటాడు. నమ్మారా? నమ్మలేదు. ఈ అమ్మాయి మార్గంలో ఇద్దరు వెళ్ళిపోతుంటే వారితో కూడా కనిపించాను, వారు వచ్చి నీకు చెప్పాడు. నమ్మారా? ఏంటి మీకు అపనమ్మిక ఏంటి? మీ హృదయ కాఠిన్యం ఏమిటి అని యేసు ప్రభు వారు వారిని గద్దించాడు. ఎందుకు గద్దించాడు? అసలు క్రైస్తవ విశ్వాసానికి మూలమైన విషయం ఏమిటంటే పునరుత్థానం. ఏంటి పునరుత్థానం? అసలు మీరు యేసు ప్రభు వారు సమాధి నుంచి గెలిచి వచ్చి కనిపించారంటే మీరు ఎందుకు నమ్మలేదు అనే విషయం మీద యేసు ప్రభు వారిని కోప్పడ్డాడు. కారణం ఏంటంటే అసలు నేను సమాధి గెలవకపోతే నా అంతటి నేనే నా ప్రాణము పెట్టుటకు అధికారము గలదు, నా అంతటి నేనే నా ప్రాణమును తిరిగి పొందుటకు అధికారం కలగదన్న మాటకు అర్థం ఏమైనా ఉందా? అందరిలాగా నేను సమాధిలో ఉండిపోతే నేను మనిషినే కదా, అంతేనా? అందరిలాగా చనిపోయిన తర్వాత సమాధిలో ఉండిపోతే నేను మనిషిలాగే, నేను మీలాంటి వాడినే. కానీ నేను సమాధి గెలిచి వస్తానన్న మాట మీకు ఇంకా అర్థం కావడం లేదు. ప్రధాన యాజకులకు తెలిసింది, మిగతా వారికి తెలిసింది. ఆ వంచకుడు 3వ దినమున లేచి వస్తానన్నమాట మా జ్ఞాపకం ఉంది, సమాధిని భద్రము చేయు పిలాతు అని చెప్పి వెళ్ళి అడిగారు. వారికి జ్ఞాపకం ఉంది కానీ శిష్యులకి ఇంకా అర్థం కాలేదు. అందుకు వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి యేసు ప్రభు వారు గద్దించారు. మన విశ్వాసానికి ఆధారం ఏమిటి? కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 12 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. ఏం చెప్తున్నాడు?
అంతేకాదు క్రీస్తునందు వారును నశించిరి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తును నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము అన్నాడు. అంటే అర్థం ఏంటి? మనకి పునరుత్థానం ఉంది. మనిషి చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టడంతో వ్యక్తి జీవితం ముగించదు. చనిపోయినటువంటి మనము, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి మనము తిరిగి పునరుత్థానము చెందుతాము. దీనికి ఉదాహరణగా యేసు ప్రభువు వారు మనకు మాదిరిగా నిలిచాడు. ఒకవేళ యేసు ప్రభువు వారే లెగకపోతే, సమాధి గెలవకపోతే మనము యేసు ప్రభువు వారి మీద విశ్వాసం ఉంచవలసిన అవసరం లేదు. యేసు ప్రభువు వారు సమాధిని గెలవకపోతే ఆయన దేవుడు కాడు. ఆయన సమాధి గెలిచాడు గనుక, పునరుత్థానుడయ్యాడు గనుక, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా ఆయన మనలను అదే రీతిగా పునరుత్థానం చెందిస్తాడు. నిత్య రాజ్యములోనికి మనల్ని పట్టుకొని వెళ్తాడు. ఇది మన విశ్వాసం. యేసు ప్రభువు వారి యందు విశ్వాసం ఉంచడానికి కారణం ఏమిటి అని అడిగితే ఏం చెప్తారు ఎవరికైనా? మనిషి జీవితం ఈ 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో బ్రతికి చనిపోవడం కాదు, మరణించిన తర్వాత కూడా జీవితం ఉంది. నిత్య జీవం ఇవ్వడానికి తిరిగి మనము సమాధిలో నుంచి బయటకు వస్తాము. దీనినే పునరుత్థానము అంటారు. యేసు ప్రభువు వారు ఆ విధంగానే పునరుత్థానం అయ్యారు. అదే విధముగా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనలను కూడా ఆయన పునరుత్థానం చెందిస్తాడు. తనతో పాటు ఉండటానికి మనలను తీసుకొని వెళ్తాడు. ఇది మన యొక్క విశ్వాసం. యేసు ప్రభువారు అందుకే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? శిష్యులను గద్దించాడు. మీ హృదయ కాఠిన్యం ఏమిటి? మీరెందుకు ఇంతమంది సాక్ష్యం చెప్పినా సరే మీరు ఎందుకు నమ్మలేదు అని గద్దించడానికి కారణం అదే. యేసు ప్రభువారి యొక్క వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఏంటంటే, ఈ జీవితకాలం మట్టుకే ఒకడు గాని యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే మనుషులందరికంటే దౌర్భాగ్యుడంట. అంటే ఏంటి? ఈ జీవితకాలం అంటే ఇప్పుడు సద్దూకీయుల యొక్క సిద్ధాంతం తెలుసా మీకు? సద్దూకీయులు, పరిసయ్యులు అని ఇద్దరుంటారు బైబిల్లో. సద్దూకీయులకు పునరుత్థానము లేదు అని వాదిస్తారు తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును కాక. పరిసయ్యులు మాత్రం పునరుత్థానం ఉందని మాట్లాడుతారు. సద్దూకీయుల తెగకు చెందిన వారం అవుతాం మనం. ఒకడు యేసు ప్రభు వారు ఒకసారి వారిని గద్దిస్తాడు. మీకు గుర్తుందా బైబిల్లో? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన విశ్వాసానికి ఆధారం యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం. యేసు ప్రభువారు సమాధిని గెలచి తిరిగి లేచారు. మనము ధ్యానించినటువంటి విషయం ఆదివారం జరిగిన సంభవాలే. ఆదివారం రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఏం జరిగిందో చూసాం. ఆ తర్వాత కూడా యేసు ప్రభువారు చాలా దినాలు కనిపించాడు. దాని గురించి మనం మాట్లాడుకోవడం లేదు. తర్వాత 40 దినాలు భూమి మీద ఉండి ఆయనకి అనేక మందికి కనిపించాడు. అనేకమైనటువంటి సూచక్రియలు శిష్యులు ఎదుట చేశాడు. తన రాజ్యం గురించి వారికి బోధించాడు, మాట్లాడాడు. అవన్నీ రాయాలంటే భూలోకం సరిపోదని యోహాను చెప్పాడు. అవన్నీ చెప్పుకోవాలంటే మనకు కూడా సమయం సరిపోదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, మీ పాదములు కొందనాలయ్యా, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీవు సమాధిని గెలిచావు తండ్రి. అనేక మందికి నీవు ప్రత్యక్షమయ్యావు.
నేటికి కూడా అనేక మందితో నీవు మాట్లాడుతున్నావు సజీవుడువైన దేవుడు తండ్రి. నీ యందు ఉన్నటువంటి ఈ పునరుత్థానాన్ని బట్టి మాకు ఆ పునరుత్థాన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మరణం వరకు నమ్మకుండే కృప, మా జీవితకాలం అంతా నీవు చేసిన త్యాగమును, నీ యందు ఉన్నటువంటి పునరుత్థాన శక్తిని గురించి ధ్యానిస్తూ జీవించే కృప దయచేయమని, ఈ వాక్యం విన్న వారి హృదయములు ఈ వాక్యాన్ని ఫలింపజేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు.